పూజ్యులు మాజీ ముఖ్యమంత్రి దివంగత రోషయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తూ ఉంది. ఈ 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన, దాదాపు 40 సంవత్సరాలు పైగా అనుభవం ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రజలపైన తీవ్ర భారాన్ని మోపుతూ ఉంది. ఈరోజు 7 నెలల్లోనే దాదాపు 70,000 కోట్ల పైగా అప్పులు తేవడం జరిగింది. ప్రజలపైన మరో భారం విద్యుత్ సర్ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీలను పెంచి దాదాపు 15,000 కోట్ల భారం మోపడానికి సిద్ధమవుతూ ఉంది. ఈరోజు అదేవిధంగా రైతులకు తీవ్రమైన భారమైన మీటర్లు, మరి స్మార్ట్ మీటర్స్ అని చెప్పి మరి బిగించడం జరుగుతూ ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వేగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి రైతులకు, పేద ప్రజలకు అన్యాయం చేసే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పద్ధతుల్ని, బూర్జువా శక్తులకు మాత్రమే ఉపయోగపడే ఈ పద్ధతుల్ని మరి వెంటనే మానుకోవాలని, ప్రజలపై భారం మోపే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉండరాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. ఈరోజు విద్యుత్ ఛార్జీలపైన వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ముందు మరి పోరాటాలకు సిద్ధమవుతోంది. ప్రజలను కూడా సిద్ధం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తూ ఉంది. అదేవిధంగా మరి ఈరోజు హంద్రీనీవా లైనింగ్ పనుల కోసం దాదాపు 900 కోట్లతో టెండర్లు పిలువబోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి 2019 ఎన్నికలకు ముందు కానీ, మరి 2024 సంవత్సరంలో ఎన్నికలకు ముందు కానీ మరి హంద్రీనీవా వెడల్పు చేసి దాదాపు 10,000 క్యూసెక్లకు పైగా మరి నీటి ప్రవాహాన్ని ఉండే విధంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఇచ్చిన పాలకులు ఇచ్చిన మరి విధంగా డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసి 80,000 ఎకరాలకు ఉరుకొండ నియోజకవర్గంలోనూ, అనంతపురం జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన హంద్రీనీవాకు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సింది పోయి ఆయన ఆశయాన్ని తుంగలో దొక్కే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లైనింగ్ పనులు చేపట్టడం, దానికి ఆయన ఆశయాలకు విరుద్ధమని చెప్పి రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి, ముఖ్యంగా రాయలసీమ అనంతపురం జిల్లాలోని రైతాంగానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని చెప్పి వెంటనే వెడల్పు మరి హంద్రీనీవాని వెడల్పు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ తర్వాతనే లైనింగ్ మరి పనులు పూర్తి చేయాల్సిందిగా, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముందుకి కాంగ్రెస్ పార్టీ తరఫున హంద్రీనీవాలో డిస్ట్రిబ్యూటర్ ఏర్పాటు చేసి అనంతపురం జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము పాదయాత్ర చేయబోతున్నాం. మరి ఈ పోరాటాన్ని కూడా మరి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసే వరకు మరి రాయలసీమకు నీళ్ళు ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా అనేక మరి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక్క హామీని కూడా 6 ప్యాక్స్లో ఒక్క హామీని కూడా మరి అమలు చేయడం లేదు. అమలు చేయాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అమలు చేయకపోతే తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రజలపైన మరింత భారం మోపుతూ మరి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తీవ్రమైన నష్టానికి గురి చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా అనుభవం ఉన్న మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలంటే రైతాంగం, ముఖ్యంగా రైతులకు మరి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సాగునీరు, తాగునీరు ప్రతి గ్రామంలో ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంటుంది. మీరు కలకాలం ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీకు అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం మీకు ఇప్పటికైనా ఉంది. ఇప్పటికే మీరు 75 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఈ చివరి దశలో అయినా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల రుణాన్ని తీర్చుకోవాల్సిందిగా ప్రజలకు మీరిచ్చిన హామీలు నెరవేరుస్తూ, అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి మరి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంటుందని చెప్పి మీరు తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ పిలుపును అనుసరించి మీరు తప్పకుండా మీరిచ్చిన
హామీలను అదేవిధంగా రాయలసీమకు ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే విధంగా మీరు కృషి చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ మరి కాంగ్రెస్ పార్టీ ముందు కూడా ప్రజా సమస్యలపైన తీవ్రమైన పోరాటాలకు సన్నద్ధమవుతుంది. ప్రజలకు కూడా పిలుపిస్తున్నాం, పోరాడితే తప్పితే సమస్యలు పరిష్కారం కావు, పోరాడడానికి మీరు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.